మొత్తం దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు గువ్వ పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది. ఎట్లా ఎదిగింది? అన్నమో రామచంద్ర అన్నటువంటి రాష్ట్రము, ఆకలి చావులున్నటువంటి రాష్ట్రము, ఈ దేశంలో ధాన్యం పండించడంలో నెంబర్ 1 గా ఎట్లా ఎదిగింది? అది చెప్పకుండా నేను గువ్వ పెట్టిన మధ్యాహ్న భోజనం పథకం ఎవరు పెట్టలే కావచ్చు, బ్రేక్ఫాస్ట్ పథకం ఎవరు పెట్టలే కావచ్చు. ఈయన వచ్చి నేను బ్రేక్ఫాస్ట్ పునరుద్ధరించిన అంటే మరి తీసేసింది ఎవరు? నువ్వు కదా. దాని సంగతి ఏంటి మరి? ఎందుకు తీసేసినావు? విద్యాశాఖ మంత్రి అయిన 2.5 ఏళ్ళగా ఒక్క అదనపు తరగతి కట్టినవా ఈ రాష్ట్రంలో? ఒక్క అదనపు క్లాస్, ఒక్క బాత్రూమ్ కట్టినవా? అనుకోని తరగతి పక్కన పెట్టిన ఒక్క బాత్రూమ్. నువ్వు ఆ విద్య గురించి మాట్లాడావు. కాలేజీలు మూతపడుతున్నాయి, స్కూళ్ళు మూతపడుతున్నాయి. నువ్వే ఇంటివల్ల 27,000 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 4,000 కుదిస్తావు, మీ దాన్ని మూసేస్తాను. మళ్ళీ నువ్వు విద్య గురించి మాట్లాడతావా? ఈ రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు చదువుకోవాలి అనేటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి గారు లేదు. బీద బడుగు బలహీన వర్గాలు, గిరిజన ఆదివాసీ బిడ్డలు, దళిత బిడ్డలు చదువుకుంటే ఎక్కడ తిరగబడతామని చెప్పి ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా, స్కాలర్షిప్ ఇవ్వకుండా అడ్డుకుంటూ మళ్ళీ నువ్వు తెల్లారేస్తే కేసీఆర్ గారి గురించి మాట్లాడడం చాలా దుర్మార్గం ఇది. ఇంకేమన్నాడు? నేను 70,000 ఉద్యోగాలు ఇచ్చిన, 70,000 ఉద్యోగాలు ఇచ్చిన ఏ చర్చకైనా సిద్ధమన్నాడు. చలో నువ్వే అంటున్నావు కదా, నీ ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టు. ప్రత్యేక శాసనసభ సమావేశాలు అనౌన్స్ చేయి. నువ్వు శాసనసభ నాయకుడు కదా, పెట్టు. దాంట్లో కట్టగట్టుకొని వచ్చి మీ మంత్రులే మాట్లాడి జాబ్లో వచ్చి మీరు 2.5 ఏళ్ళ లేదా ఈ రాష్ట్ర చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో పొద్దాన్ని మాట్లాడు. మీ మంత్రులు మొత్తం దేశం మాట్లాడాలి, గంటల కొద్దీ మాట్లాడాలి. పొద్దుకంగా మాత్రం ఒక 2 గంటలు, 1 గంట కేటీఆర్ గారికి ఏంటి, 1 గంట హరీష్ రావు గారికి ఇవ్వండి. తేలుతుంది రాష్ట్రంలో ఎవరు జాబ్ ఇచ్చింది, ఎవరికి అది ఏందని. నువ్వు అంత సిపాయివే అయితే మరి ఎందుకో వస్తలేవు అశోక్ గారికి, ఎందుకో దిల్సుఖ్నగర్కి వస్తలేవు, ఎందుకో యూనివర్సిటీలకు వచ్చి మాట్లాడతలేవు నువ్వు జాబ్ల గురించి. సభలలో ఎందుకు మాట్లాడుతావు? దమ్ముంటే రా, మరి శాసనసభలో మాట్లాడు. మీరు శాసనసభలో ప్రత్యేకంగా 70,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి సబ్జెక్టు మీద మీరు చర్చ పెట్టండి. మేము ఊరుగా స్క్రీన్ పెడతాం, ప్రతి జిల్లాలో ప్రతి చౌరస్తాలో మేము స్క్రీన్ పెడతాం. లెట్ పీపుల్ డిసైడ్ వాట్ ఈస్ ట్రూ అండ్ వాట్ ఈస్ ఫాల్స్. గిన్ని దొంగ ముచ్చట్లా ఒక ముఖ్యమంత్రి మాట్లాడాలి. ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే దానికి క్రెడిబిలిటీ ఉండాలి, ఆథెంటిసిటీ ఉండాలి. అన్ని తోటి ముచ్చట్లు, దొంగ ముచ్చట్లేదు. ఒక్కటి కూడా అలా ఏమైనా కరెక్ట్ ఉన్నదా? నేను చాలా సందర్భాలు చెప్పుకుంటాను. మామూలుగా ఊళ్ళల్లో ప్రతి ఊరిలో ఒకరో ఇద్దరు ఉంటారు. ఎవరి పెళ్లి భరతంగా కూడా వాడి పోయి డ్యాన్స్ చెప్తాను. ఈ రేవంత్ రెడ్డి గారు కూడా అట్లాంటి జాబులు ఇచ్చింది కేసీఆర్ గారు అయితే, పరీక్షలు నిర్వహించింది కేసీఆర్ గారు, ఫలితాలు ఇచ్చింది కేసీఆర్ గారు అయితే, నువ్వు వచ్చి నియామక పత్రాలు ఇచ్చి నేనే ఉద్యోగాలు ఇచ్చినా? నువ్వు అంత బాగా ఉద్యోగాలు ఇస్తే మరి ఎందుకు ఈరోజు నిరుద్యోగులు రోడ్డు ఎందుకు పోరాటం చేస్తున్నారు? ఎందుకు కేసుల పాలైనా పనిలేకనా, తిన్నదరగనా? ఇది చాలా దుర్మార్గం. ఇది పాపం నల్గొండ జిల్లాలో ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జగదీశ్వర్ రెడ్డి, ఆయన ఒక్కడు ప్రజల పక్షంగా, ప్రతిపక్షంగా ప్రజల వాయిస్ని వినిపించేటువంటి ప్రయత్నం చేస్తే ఆయన ఏమంటారు? తులసి వనంలో ఒక గంజాయి ముక్క. అరే గంజాయి వనంలో ఆయన ఒక తులసి మొక్క, మీది గంజాయి వనం. మీది 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఆర్ఫీట్రోలే ఉన్నది కదా మీ నల్గొండలో. మరి ఆర్ఫీట్రోలు ఏం చేసి చెప్పమని, ఎందుకు ఫ్లోరైడ్ సమస్య వచ్చింది?
ఎందుకు ఫ్లోరైడ్ బిడ్డలను తీసుకెళ్ళి ఆ రోజు జయశంకర్ సార్ గారి మిగతా వాళ్ళు ప్రధానమంత్రి వాజ్పేయి గారి ముందు పడుకోబెట్టి సమస్య గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. ఎందుకు ఫ్లోరైడ్ సమస్య గురించి కేసీఆర్ గారు కొట్లాడింది రాష్ట్రంలో చెప్పండి. సమాధానం లేదు. కానీ నోటుకి ఎట్లా పడితే అట్లా ఏది పడితే అది మాట్లాడాలి అనే ఉద్దేశంతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. చాలా బాధాకరమైన ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. మిత్రులారా, ఇంకా అనేక విషయాలు ఉన్నాయి మాట్లాడే. ఇంకొక విషయం పదే పదే చెప్తాను. 94 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ, 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కొద్దిసేపు అప్పుడు, 2014 నుండి 2024 వరకు కేసీఆర్ గారు, ఇక 2024లో నేను స్టార్ట్ అయినా 34 వరకు నేను. అరే 1994 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు ఆయన ఈ రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఐటీకి బాటలు వేసి జన్మభూమి లాంటి అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిండాయి. 2004 నుంచి 2014 వరకు ఒక ఆరోగ్యశ్రీ, ఒక ఫీజు రీఇంబర్స్మెంట్, ఒక 108 ఇలాంటి అనేక అద్భుతమైనటువంటి పథకాలను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు. 2014 నుండి 2024 వరకు సాగు నోట్లో తలకాయ పెట్టి సాధించినటువంటి తెలంగాణ 10 జిల్లాల్లో 9 జిల్లాల్లో వెనుకబడ్డటువంటి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. వాళ్ళు అద్భుతమైనటువంటి పరిపాలనని 10 ఏళ్ల పాటు పరిపాలన చేసి చరిత్రకు ఎక్కిన వాళ్ళు. నువ్వు ఏం చేసినావు? నీకు పని చేస్తావు అన్ని ఉండకోరు ముచ్చట్లు బల్ల తప్ప పడలేదు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ముచ్చెక్కిండో ఈ రాష్ట్రానికి అర్హత లేదు, పద్ధతి లేదు. ఒక్క బిజినెస్ నడుస్తుంది ఎక్కడన్నా ఒక్కటి. బట్టలు అమ్ముకుంటోడు లాసం లేవు, హోటల్ పెట్టినోళ్ళు లాసే, రెస్టారెంట్ పెట్టినోళ్ళు లాసే, బార్లు పెట్టినోళ్ళు లాసే, కన్స్ట్రక్షన్ మొత్తం కథమైపోయింది, రియల్ ఎస్టేట్ కుదేరైపోయింది.